హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మీరు చూస్తున్నారు గదా! ఇది ఒక లాంగ్ ఫ్రాక్ అండి. ఫుల్ శారీ తోటి ఏ విధంగా కటింగ్, స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దామండి. ఇదొచ్చేసి బాడీ పార్ట్‌కొచ్చేసి నేను పైటని యూజ్ చేశానండి. ఇంకా ఈ పాప చాలా హైట్ గాబట్టి శారీకి పై వైపున, కింద వైపున బార్డర్ వచ్చిందండి. పై వైపున బార్డర్‌ని కట్ చేయకుండగా అదే యాజ్ ఇట్ ఈజ్‌గా అట్లాగే పెట్టేసి ఫ్రిల్స్ కుట్టేసాననమాట. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది గదా! ఇంకొచ్చేసి ఇది ఫుల్ హ్యాండ్స్ అనమాట అండి. ఫుల్ హ్యాండ్స్ తోటి కుట్టేసాను. ఇప్పుడొచ్చేసి కటింగ్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూసేద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఒక లాంగ్ ఫ్రాక్ అండి. చూడండి. ఇదొక ఫుల్ శారీ అనమాట. ఈ శారీ తోటి లాంగ్ ఫ్రాక్ కట్ చేసి కుట్టాలండి. చూడండి. దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి లైనింగ్‌ని తడిపి ఐరన్ చేసేసి పెట్టేసుకున్నానండి. ఫ్రంట్ టు బ్యాక్ ఒకేసారి నేను కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి. ఫస్ట్ బాడీ పార్ట్ పొడవొచ్చేసి 17.5 తీసుకుంటున్నానండి. ఈ పాప చాలా హైట్ ఉంటది. చూడండి. అదే 17.5 ఇటువైపు కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటిని కలిపి ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇక్కడ చూడండి. ఇది డీప్ నెక్ కొలతనమాట. ఫస్ట్ వచ్చేసి నడుము కొలతొచ్చేసి 36 అండి. 36లో నాలుగో భాగం ఎంత? 9 ఇంచెస్ అండి. ఇక్కడ చూడండి. ఇక్కడ 9 ఇంచెస్‌ని ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ప్లస్ 1 ఇంచ్ డాట్ అండి. 1 ఇంచ్ డాట్‌కి కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకున్నానండి. ఇక్కడ చూడండి. 36లో నాలుగో భాగం ఎంత అండి? 9 ఇంచెస్. ఇది డీప్ నెక్ కొలత కాబట్టి దీనికి 1 ఇంచ్ కలిపితే సరిపోద్దండి. ఏంటి? చెస్ట్ లూజ్‌కి. మామూలుగా అయితే ఎవరికైనా కూడా 1 ఇంచ్ సరిపోద్దండి. కొంచెం చెస్ట్ ఎక్కువుంది అన్న వాళ్ళకొచ్చేసి 1 ఇంచ్ ప్లేస్‌లో 1.5 యాడ్ చేస్తే అప్పుడెంతండి? 10.5 అనమాట. ఇక్కడొచ్చేసి నేను 10.5 యాడ్ చేస్తున్నా. ఎందుకంటే ఈ పాప కొంచెం చెస్ట్ ఎక్కువుంటది కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకున్నానండి. చూడండి. ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసాను. ఇక్కడ చూడండి. షోల్డర్ వచ్చేసి 6 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నానండి. చూడండి. అదే 6 ఇంచులని ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇది అయిపోయిందా? ఇప్పుడు చూడండి. చంకడమును 6 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నానండి. చూడండి. ఇదే విధంగా ఇదే 6 ఇంచులని ఈ విధంగా ఇక్కడ కూడా మార్క్ చేసేసుకొని ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నా. చూడండి. ప్లస్ ఖర్చు ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి పావు తక్కువ 2 ఇంచులండి ఖర్చు. సేమ్ అదే పావు తక్కువ 2 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకోవడమేనండి. ఇప్పుడు చూడండి. ఇది పక్కన పెట్టేసానా? ఇక్కడొచ్చేసి చంక దగ్గరొచ్చేసి 1.5 ఇంచుకండి. 1.5 ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ కర్వ్ స్కేల్ ఉంది గదా! తీసుకొచ్చేసి ఈ లైను, ఈ మార్కింగు, ఈ లైను ఈ 3 టచ్ అయ్యే విధంగా ఈ విధంగా ప్లేస్ చేసి ఈ స్కేల్‌ని ఈ విధంగా చంక రౌండు డ్రా చేయడమేనండి. ఇంకిక్కడొచ్చేసి నేను షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ వచ్చేసి 3 ఇంచెస్‌కి మార్క్ చేసేసుకున్నానండి. ఎందుకంటే నేను నెక్ వచ్చేసి క్యాన్వాస్ కట్ చేస్తాను గాబట్టి ఇక్కడ నేను చూపించట్లేదు. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6:30 పెడుతున్నానండి. అంటే పావు తక్కువ 7 పెడుతున్నానండి. బ్యాక్ నెక్ వచ్చేసి 9 ఇంచెస్ పెడుతున్నానండి డీప్. ఇది అయిపోయింది కదా! ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇక్కడ సైడ్ క్రాస్ వచ్చేసి 1 ఇంచ్‌కి మార్క్ చేసేసుకున్నానండి. ఇది టోటల్ ఎంత? 10 ఇంచెస్ కదా! ఇక్కడ చూడండి. అందులో సగం ఎంతండి? 5 ఇంచెస్. 5 ఇంచెస్‌కి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. సేమ్ అదే 5 ఇంచెస్‌ని ఈ విధంగా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవడమేనండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది బ్యాక్ సైడ్ ఏసే డాట్ వచ్చేసి ఈ చంక మార్కింగ్ కంటే పైకి ఉండకూడదు. అట్లాగని నెక్ డీప్ ఉంది కదా! దానికంటే పైకి రాకూడదండి. ఇప్పుడు ఒకసారి చూస్తాను చూడండి. నాకెంతండి బ్యాక్ నెక్ డీపు? 9 ఇంచెస్ అనమాట. ఇక్కడ కదా! దీనికంటే 1 ఇంచ్ కిందకుండేటట్టు చూసుకున్నామండి. 8 ½ ఉంది కదా! నేను 7 ½ పెట్టుకుంటున్నా. బ్యాక్ నెక్ డాట్ అనమాట ఇది. ఫ్రంట్ వచ్చేసి 3 ½ పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి. 1 ఇంచ్ డాట్ కాబట్టి ఇటువైపున హాఫ్ ఇంచు, ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకున్నానా. ఇక్కడ సైడ్ క్రాస్ ఉంది గదండీ! ఇది పెద్ద సైజ్ కాబట్టి సైడ్ వచ్చేసి 1 ఇంచ్ తీస్తే సరిపోద్దండి. చిన్న సైజ్ పట్టుకొచ్చేసి ఇక్కడొచ్చేసి 1.5 ఇంచ్ తీయాలి. అప్పుడు ఇది కుట్టిన తర్వాత మనం వేసుకున్న తర్వాత ఈ సైడ్ కుట్టు కిందకి జారినట్టు ఉంటదండి. అందుకనేసి ఈ క్రాస్ కూడా కరెక్ట్‌గా తీయాలి. ఇప్పుడు చూడండి. ఈ రెండిటిని కలుపుతూ లైన్ డ్రా చేసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసేసుకున్నానండి. ఇప్పుడొచ్చేసి
కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది బ్యాక్ సైడ్ డాట్, ఇది ఫ్రంట్ సైడ్ డాట్ అండి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే రెండిటికి మార్కింగ్ పడిపోద్ది అనమాట. ఇక్కడ వచ్చేసి సైడ్ కుట్టుబడే దగ్గర అండి. ఇక్కడ నేను చెప్పిన ప్రతిదానికి కూడాను అది బ్లౌజ్కైనా లాంగ్ ఫ్రాక్లకైనా ఇక్కడ చూడండి డీప్ నెక్ వాటికి వచ్చేసి నడుము కొలతకి 4వ భాగానికి 1 ఇంచ్ కలిపితే సరిపోతుంది. ఎవరికైనా చెస్ట్ ఎక్కువ ఉంది అన్నప్పుడు వచ్చేసి ఇక్కడ 1.5 యాడ్ చేస్తే సరిపోద్దండి. నేను ఈ పాప కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంది అన్నాను కదా, అందుకనేసి ఇక్కడ వచ్చేసి నేను 1.5 యాడ్ చేస్తానండి. ఇది ఒకటి మీకు చెప్పాలనుకున్నాను. ఇప్పుడు చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తానండి. ఇక్కడ చూడండి కటింగ్ అయిపోయింది. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి లోతు తీద్దామండి. లోతు వచ్చేసి ఇది డీప్ నెక్ కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ అండి. 1/2 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసుకుని అంతేనండి. ఈ విధంగా చంకలోతు తీయడం. అంతేనండి. మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తాను. ఇక్కడ చూడండి కటింగ్ అయిపోయింది. ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్ అండి. ఓకేనా, బ్యాక్ పార్ట్ ఈ రెండు తీసి పక్కన పెట్టేస్తానండి. ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ వచ్చేసి నాకు ఈ శారీలో నుంచే కట్ చేయాలండి. ఈ శారీ ఉంది కదా, ఇంట్లో నుంచే లైనింగ్ యూజ్ చేయకుండా ఫుల్ హ్యాండ్స్ అనమాట. ఇక్కడ వరకు యాంకిల్ లెంత్ హ్యాండ్స్ అనమాట. అందుకనేసి నేను అవి తర్వాత చూపిస్తానండి. ఇక్కడ చూడండి టోటల్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 26 ఇంచులకు తీసుకున్నానండి. చూడండి 26 ఇంచులకు ఆ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి డౌన్ వచ్చేసి 3.5 ఇంచులకు మార్క్ చేసుకున్నానండి. ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి 9.5 ఇంచుకి ఆ విధంగా మార్క్ చేసేసుకుని హ్యాండ్ షేప్ తీసేసానండి. కింద హ్యాండ్ వచ్చేసి 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. ఈ విధంగా హ్యాండ్ షేప్ ఇచ్చేసాను అనమాట. ఇంకా మిగతాది ఖర్చు పెట్టేసానండి. ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా ఫస్ట్ కట్ చేసేస్తున్నానండి. కట్ చేసిన తర్వాత ఇంకా ఫ్రంట్ వైపున వచ్చేసి లోతు తీద్దామండి. ఇక్కడ మిడిల్లో ఘాటు పెట్టుకుంటున్నానండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ని కూడా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఇదంతా కొంచెం క్లోజ్ పార్ట్ కాబట్టి ఇది కూడా కట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇది అయిపోయిందా, ఇప్పుడు చూడండి మిడిల్లో ఫస్ట్ మార్క్ చేసుకుంటున్నానండి. అక్కడి నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకుంటాను. చూడండి 1 ఇంచ్కి ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఇంకా మిడిల్ నుంచి ఘాటు పెట్టాం కదా, అక్కడి నుంచి ఎంత అండి 9.5, అక్కడికి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి సగం ఎంత అండి 4 గీతకి ఆ విధంగా మార్క్ చేసుకొని అక్కడి నుంచి 1/2 ఇంచ్ అండి, 1/2 ఇంచ్ లోతు తీస్తున్నాను. ఇంక ఈ విధంగా 1/2 ఇంచ్కి మార్క్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా ఆ పీస్ని కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇంక ఇప్పుడు చూడండి లైనింగ్ కింద బాటమ్ పార్ట్ని ఏ విధంగా కట్ చేస్తాను. 6 ముక్కల పావడ పద్ధతి అండి. ఇది వచ్చేసి 4 ఫోల్డింగ్స్, అటువైపులో 6.5 ఇటువైపు 6.5 ఈ విధంగా మార్క్ చేసేసుకొని క్రాస్గా కట్ చేసేయాలండి. మార్క్ చేసేసుకొని ఇంకా మిగతా పార్ట్ ఎంత అనేది మనకు అనవసరం. ఇది 4 ఫోల్డింగ్స్ అనమాట అండి, అది 4 ఫోల్డింగ్లు. ఈ పద్ధతి ఏంటంటే ఎవరికైనా సరిపోద్దండి. అందులో 2 పెద్ద ముక్కలు 4 చిన్న ముక్కలు వస్తాయండి. ఇది చాలా ఈజీ పద్ధతి అనమాట. ఎవరికైనా లాంగ్ ఫ్రాక్కి కరెక్ట్గా సరిపోద్దండి. ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అండి. నేను ఈ విధంగా గమ్ పెట్టేశాను లైనింగ్ ఒరిజినల్ క్లాత్కి. ఫస్ట్ మిడిల్లో పావు తక్కువ 7 ఇంచులు కదండి ఫ్రంట్ నెక్, అక్కడ మార్క్ చేసేసుకొని మిడిల్కి ఒక కుట్టు వేసుకుంటున్నానండి. ఈ కుట్టు ఎందుకు వేసుకుంటాను అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుందండి. ఇది వచ్చేసి క్యాన్వాస్ కట్ చేసుకొని క్యాన్వాస్ కూడా మిడిల్లో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కుట్టాం కదండి, ఆ కుట్టు మీదే ఇప్పుడు ఈ మార్కింగ్ రావాలన్నమాట. అంటే ఈ విధంగా కుడితే ఏంటంటే నెక్ అటు ఇటు పక్కకు జరిగిపోదండి, ఎగ్జాక్ట్గా ఉంటుంది. అందుకోసం ఈ పద్ధతి అండి. ఇప్పుడు చూడండి నెక్ని ఇంకా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి, నిదానంగా సర్దుకుంటూ పాదం మధ్యలో పాదం ఎత్తి సూది జరుపుకోవాలండి. ఇక్కడ చూడండి ఇంకా ఈ క్లాత్ అంతటిని కట్ చేసేసి ఘాట్లు పెట్టేస్తానండి. చూడండి మొత్తం ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని ఇంకా మనం లోపల వైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని పైనుంచి ఒక అన కుట్టేసేయడమేనండి. ఇప్పుడు ఈ విధంగా పైనుంచి ఒక కుట్టేసేసుకుంటే అంతేనండి, పర్ఫెక్ట్ నెక్ షేప్ వచ్చేస్తుంది. క్యాన్వాస్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఏ నెక్ షేప్ అయినా పర్ఫెక్ట్గా తిరగద్దండి. అందుకోసమే క్యాన్వాస్ యూస్ చేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి డాట్స్ వేద్దామండి. ఫ్రంట్ డాట్ వచ్చేసి ఎంతవరకు మార్క్ చేసుకున్నాం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ వెడల్పుతోటి 3.5 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు ఒక కుట్టు వేసేసి మళ్ళీ రివర్స్ చేసి ఇంకో కుట్టు అండి. అంటే ఖచ్చితంగా 2 కుట్లు వేయాలన్నమాట ఈ డాట్స్కి. చూడండి పై వైపుని రబ్ చేయనండి, రివర్స్ చేసేస్తే ఆ కుట్లు లాక్కిపోద్ది. ఇప్పుడు ఫ్రంట్ అయిపోయిందా, ఇది వచ్చేసి బ్యాక్ అండి. సేమ్ అదేవిధంగా బ్యాక్ కూడా 9 ఇంచెస్ పొడవు మార్క్ చేసేసుకుని 9 ఇంచెస్ వరకు ఆ విధంగా మిడిల్కి ఒక కుట్టు వేసేసుకున్నానండి.
ఇప్పుడు చూడండి, ఇది కూడా బ్యాక్ కూడా రౌండ్ నెక్కే కాబట్టి క్యాన్వాస్ని కట్ చేసి పెట్టేసుకున్నానండి. చూడండి ఈ విధంగా ఒక కుట్టేసేస్తున్నాను. ఇప్పుడు మనకి నెక్ పక్కకు జరిగిపోతుంది అన్న టెన్షన్ ఉండదండి, అందుకోసం ఈ పద్ధతి అనమాట. ఇంక ఇప్పుడు పాదం గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఈ పాప కొంచెం డీప్ ఎక్కువ కావాలన్నది కాబట్టి నేను వచ్చేసి 9 ఇంచెస్కి బ్యాక్ నెక్ డీప్ పెట్టానండి. చూడండి ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఈ క్లాత్ అంతా కట్ చేయడమేనండి. కట్ చేసేసి ఇప్పుడు మొత్తం ఘాట్లు పెట్టేసుకోవడం. సేమ్ ఫ్రంట్ ఏ విధంగా చేసామో బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా కుట్టడం అండి. ఈ విధంగా మొత్తం ఘాట్లు పెట్టేసి ఇప్పుడు వచ్చేసి లోపలికి ఫోల్డ్ చేసేసి పైనుంచి ఒక అన కుట్టేయడమేనండి. అంతేనండి. క్యాన్వాస్ యూస్ చేయడం వల్ల చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఇంకా మెయిన్ వచ్చేసి సైడ్ క్రాస్ తీయడంలోనే ఉంటుందండి లాంగ్ ఫ్రాక్ లుక్ అంతా కూడాను. పెద్ద సైజు వాళ్ళకైతే 1 ఇంచ్ తీయండి ఏంది కుట్టుబడే దగ్గర, చిన్న సైజు వాళ్ళకి వచ్చేసి 1.5 ఇంచ్ తీయండి. అది మెయిన్ టిప్ అండి. ఇంక ఇప్పుడు చూడండి, ఇంక డాట్ వచ్చేసి డాట్ పొడవు ఎంత ఉందో ఆల్రెడీ రన్నతో మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ చేసేసి ఇంకొక కుట్టు, అంటే 2 కుట్లు వేయాలన్నమాట. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా 1/2 ఇంచ్కి ఆ విధంగా ఫోల్డ్ చేసి మార్క్ చేసేసుకోవాలండి. ఇంక ఇది కూడా తెలుసు కదా, ఈ మెయిన్ డాట్ వచ్చేసి బ్యాక్ వైపుది నెక్ పైకి రాకూడదండి. అంతేనండి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయింట్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా షోల్డర్స్ జాయింట్ చేసేస్తున్నాను. ఒక వైపున అయిపోయిందా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా షోల్డర్స్ జాయింట్ చేస్తున్నాను. చూడండి ఇది కంప్లీట్ అయిపోయిందా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి వచ్చేసి కింద వైపున అంచుల్ని ఫోల్డ్ చేసి కుడుతున్నానండి. రైట్ సైడ్ రాంగ్ సైడ్ మార్క్ చేసుకోవాలి కదండి, అంటే డిజైన్ ఒకేలాగా ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోతాము. అందుకనండి మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తున్నాను లోపల వైపుకి. ఫోల్డ్ చేసేసాను, అయిపోయింది. ఇదే కుట్టేసాం కదండి అంచులు. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయింట్ చేద్దామండి. ఇప్పుడు చూడండి, ఈ షోల్డర్ దగ్గర కొంచెం ఎక్సెస్ క్లాత్ ఉంది, దాన్ని నేను సెర్చ్ చేసుకోవాలి. ఇట్లాంటివన్నీ సెర్చ్ చేసుకునే మనము హ్యాండ్ జాయింట్ చేయాలండి. ఏదో కట్ చేసాం కదా ఇంకా యాజ్ ఈజీగా కుట్టేద్దామంటే కుదరదు. ఇట్లాంటివన్నీ చెక్ చేసుకోవాలి, ఎక్కడైనా ఎక్సెస్ ఉందా అదంతా కూడా సరి చేసుకునే మనం కుట్టాలండి. ఇప్పుడు చూడండి, షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసేసాను కదా. ఇప్పుడు ఇటు ఒకవైపు ఏమో 2 కుట్లు అయిపోయాయి, ఇంకో వైపునేమో ఇంకొక కుట్టు పడుతుందండి. అంటే హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. చూడండి ఈ విధంగా ఒక హ్యాండ్ని జాయిన్ చేసేసాను. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా షోల్డర్ దగ్గర కొంచెం ఎక్సెస్ ఉంటే అది కట్ చేసేసి ఇంకో వైపున కూడా హ్యాండ్ని షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసేసి జాయిన్ చేస్తున్నానండి. చూడండి చాలా పర్ఫెక్ట్గా చాలా సింపుల్గా అయిపోతుంది. మెయిన్ కుట్టు కూడా అండి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. అంతేనండి. ఇంకో హ్యాండ్ కూడా జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఇది పక్కన పెట్టేద్దామండి. ఇవి వచ్చేసి బాటమ్ పార్ట్కి లైనింగ్ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి పెద్ద ముక్క అండి. పెద్ద ముక్కకి ఫస్ట్ 2 చిన్న ముక్కలను జాయిన్ చేస్తాను. ఇది 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఈ మెథడ్లో ఎందుకు అలవాటు చేసుకోమంటున్నానంటే 2 మీటర్ల క్లాత్ తోటి ఎవరికైనా సెట్ అవుతుందండి. లాంగ్ ఫ్రాక్ కింద బాటమ్ వరకు 2 మీటర్లు సరిపోద్ది అనమాట. ఇది 6 ముక్కల పావడ పద్ధతి అండి. నేనైతే ఇలాగే కట్ చేసి స్టిచ్ చేస్తాను. ఇప్పుడు పెద్ద సైజు వాటికి కాబట్టి 6.5 పెట్టుకోండి. నేను మార్క్ చేశాను కదా, ఆ విధంగా 6.5కి మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకుంటే, అంటే ఇది బాడీ పార్ట్కి ఒరిజినల్ క్లాత్కి ఏంటంటే జాయిన్ చేసిన తర్వాత ఎక్సెస్ ఉంటుందండి. 1-2 చోట్ల ఫ్రిల్స్ పెట్టేస్తే సరిపోద్ది అనమాట. చిన్న సైజు వాటికైతే 6, ఇంకా చిన్న సైజు అయితే 5, అంటే 6.5 ప్లేస్లో వచ్చేసి 6, 5 అట్లా పెట్టేసుకున్నాం అనుకోండి. అంటే సైజుని బట్టి తగ్గించుకోవాలి. అన్నిటికీ 6.5 పెడితే పెద్దది అయిపోద్ది కదా నడుము, అందుకని ఇది పెద్ద సైజు కాబట్టి 6.5 పెట్టానండి. చూడండి ఈ విధంగా ఇంకో పీసు పెద్ద ముక్క కూడా 2 పీసులు జాయిన్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఈ 2 పెద్ద పీసులు కలిపి మళ్ళీ జాయిన్ చేస్తున్నాను. చూడండి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఫస్ట్ ఒక పెద్ద ముక్కకి 2 చిన్న ముక్కలు యాడ్ చేసేసాము. మళ్ళీ ఆ రెండింటిని తీసుకొచ్చి ఒకదాని పక్కన ఒకటి పెట్టేసి జాయిన్ చేసేయడమేనండి. ఇప్పుడు చూడండి, దీనికి వచ్చేసి ఒరిజినల్ క్లాత్కి ఫ్రిల్స్ ఏ విధంగా పెడతాననేది చూడండి. కింద వైపున వచ్చేసి ఫాల్స్ కుట్టేశానండి. ఖర్చు కొదిలి పెట్టేసి అక్కడి నుంచి 3.5 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నానండి. మీకు డౌట్ రావచ్చండి 3.5 ఇంచులే ఎందుకు మార్క్ చేసుకున్నానండి అని. ఎందుకంటే
ఇక్కడ వచ్చేసి టోటల్ క్లాత్ ఎన్ని ఇంచెస్ అంటే ఖర్చు విడిచిపెట్టేసి ఎన్ని ఇంచెస్ అనేది మనం కొలుచుకోవాలండి. ప్లస్ మనం ఆల్రెడీ కుట్టి పెట్టేసాం కదండి బాడీ పార్ట్కి, అది కూడా ఖర్చు వదిలేసి ఎన్ని ఇంచెస్ అనేది మనం కొలుచుకోవాలి. ఇప్పుడు ఈ 2 ఇంచెస్ని డివైడెడ్ బై చేసేస్తే ఒక నంబర్ వస్తుందండి. అది ఇప్పుడు నాకు 3.5 వచ్చిందనమాట. ఆ 3.5కి ఆ విధంగా మార్క్ చేసేసుకొని మళ్ళీ 1 ఇంచ్ ఫ్రిల్, మనకి ఎంత ఫ్రిల్ వెడల్పు మనం 1 ఇంచ్ పెట్టాలా, లేకపోతే 2 ఇంచులు పెట్టుకోవాలా, లేకపోతే హాఫ్ ఇంచ్ ఫ్రిల్ అనేది మన చాయిస్ కదండి. ఆ విధంగా 1 ఇంచ్కి మార్క్ చేసేసుకొని ఆ క్లాత్ని ఫోల్డ్ చేసేసుకోవడం. అంటే ఈ విధంగా అలవాటు చేసుకుంటే ఈవెన్గా వస్తాయండి. మనకి అందాజుగా పెట్టేస్తే మాటికి ఫ్రిల్స్ చివరికి వచ్చేసరికి ఎక్సెస్ క్లాత్ కూడా ఉండొచ్చు కదా. దీనికి అట్లా ఎక్సెస్ క్లాత్ ఏమి ఉండదండి. మనము పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట ఫ్రిల్స్. అందుకనేసి ఈ పద్ధతి అలవాటు అనమాట నాకు. అదే మీకు చూపిస్తున్నానండి. చూడండి, మొత్తం ఫ్రిల్స్ కంప్లీట్ అయిపోయింది పెట్టేయడం. ఇప్పుడు దీనికి వచ్చేసి లైనింగ్ జాయింట్ చేద్దామండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మళ్ళీ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. 1-2 చోట్ల చూడండి ఫ్రిల్స్ వస్తాయి. కొంచెం లైనింగ్ అనేది ఈ ఒరిజినల్ క్లాత్ కంటే ఎక్సెస్ ఉంటుందండి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఒక ఫ్రిల్ పెట్టేశాను. ఇంకో చోట కూడా ఇంకో ఫ్రిల్ వస్తుంది, అంతే అండి. దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే ఈ పద్ధతి అలవాటు చేసుకోవడం మీకు చాలా సింపుల్గా ఉంటుంది. తక్కువ క్లాత్తోనే కుట్టేసుకోవచ్చండి బాటమ్ పార్ట్కి లైనింగ్. చూడండి, ఇక్కడ ఒక ఫ్రిల్ పెట్టేశాను. ఈ విధంగా లైనింగ్ని జాయిన్ చేసేసానండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ అండి, చాలా ఎక్కువ ఉంది ఖర్చు. అందుకనేసి 1 ఇంచ్కి ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఒక కుట్టేసేసానండి. ఇప్పుడు వచ్చేసి జాయిన్ చేసేస్తాను. బాడీ పార్ట్ ఈ బాటమ్ పార్ట్కి కలిపేసి జాయిన్ చేసేయడమేనండి. హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. అంతేనండి. ఈ విధంగా కుట్టుకుంటూ మీకు నేను వచ్చేసి మళ్ళీ పైనుంచి అనకుట్టేస్తానండి. మీకు అనకుట్టు ఇష్టం లేదు అనుకుంటే ఇప్పుడు ఒక కుట్టు అయిపోతుంది కదా, మళ్ళీ ఇంకో కుట్టేసేసుకుంటే సరిపోద్దండి. అంతేనండి. హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. మళ్ళీ మీరు సరి చూసుకోండి, లైనింగ్ ఏమైనా ఫోల్డ్ అవుతుందా, లేకపోతే ఆ ఫ్రిల్స్ కూడా ఏమైనా ఫోల్డ్ అవుతాయా, ఇవన్నీ కూడా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. మళ్ళీ ఫోల్డ్ అయితే పనికి డబల్ పని అవుతుంది. అందుకోసం జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి వాటిని, ఆ ఫ్రిల్స్ వీటన్నిటిని కూడా. చూడండి, కింద వైపున కూడాను క్లాత్ని లైనింగ్ ఏమైనా ఎక్సెస్ ఫోల్డ్ అయి ఉంటుందని కూడా చూసుకోవాలండి. మొత్తం అయిపోయింది కదండి కుట్టేయడం. ఇప్పుడు చూడండి, నాకు వచ్చేసి పైనుంచి కుట్టేయడం అలవాటు అండి. చూడండి, పైనుంచి కుట్టేస్తున్నాను. లోపల వైపు నాకు ఖర్చు ఉంది కదండి, మనం కుట్టిన హాఫ్ ఇంచ్ ఆ క్లాత్ వచ్చేసి పై వైపుకి ఫోల్డ్ చేయాలండి. ఇప్పుడు పడే కుట్టు కూడాను బాడీ పార్ట్ మీద పడుతుంది. ఫ్రిల్స్ ఉంది కదా బాటమ్ పార్ట్, దాని మీద కుట్టుబడకూడదండి, బాడీ పార్ట్ మీద కుట్టుబడాలండి చివరగా. ఇప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది, లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి కింద వైపునండి, లైనింగ్ ఉంది కదా కింద, అది ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నానండి. అంతేనండి. ఈ విధంగా మొత్తం ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ముందు నేను చెప్పలేదు కదా, ఈ లాంగ్ ఫ్రాక్ పొడవు ఎంత అనేది 61 ఇంచెస్ అండి. ఈ పాప అంత హైట్ ఉంటుంది అనమాట. 61 ఇంచెస్ పెట్టేశాను. అంటే టోటల్ శారీ ఇంకేం కట్ చేయాల్సిన పనే లేదండి. చూడండి, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయిన్ చేద్దామండి. సైడ్ జాయిన్ చేసేటప్పుడు సైడ్స్ ఫ్రంట్కి బ్యాక్ వచ్చేసి రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా చంక మార్కింగ్, అక్కడ వచ్చేసి ఈ విధంగా పిన్ పెడుతున్నానండి. చూడండి, పిన్ పెట్టేసి హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకున్నానండి 4 ఇంచెస్. ఇంకా ఆ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఇది ఫుల్ హ్యాండ్స్ కదండి, అందుకోసం. చూడండి, ఇక్కడ పిన్ పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే చంక దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా ఉంటుందండి. హెచ్చు తగ్గులు జారిపోవడం అట్లాంటివి ఏమి ఉండదు. ఇంకా నడుము దగ్గర కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. మనం కుట్టేటప్పుడు అటు ఇటు జారిపోకుండా ఉంటుంది, జారిపోతుంటుంది కాబట్టి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. అంటే నడుము దగ్గర కూడా పర్ఫెక్ట్గా కనపడాలండి. ఒకటి వచ్చేసి ఫ్రంట్ పైకి బ్యాక్ కిందకి అట్లా ఉండకూడదు కదా, అందుకోసం అండి. ఇప్పుడు చూడండి, ఇంకా పక్కన ఇంకొక 3 కుట్లు వేసేస్తున్నానండి. పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. కుట్టుకి గ్యాప్ వచ్చేసి పాదం గ్యాప్ పెట్టుకోండి. అప్పుడు చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. అందుకోసం ఇప్పుడు సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసేస్తున్నానండి. చూడండి, ఒక వైపున అయిపోయింది కదా, సేమ్ ఇప్పుడు ఈ విధంగా ఇటువైపున కుట్టాము, ఇంకో వైపున కూడా అంతే. చూడండి, ఇవి వచ్చేసి రన్నర్తో మార్క్ చేసుకున్నదండి. ఆ విధంగా పిన్ పెట్టేసుకుంటే అక్కడ ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది, హెచ్చు తగ్గులు లేకుండా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా మార్కర్తో మార్క్ చేసేసుకొని ఇంకా ఇంకో వైపున కూడా సైడ్ జాయిన్ చేయడం స్టార్ట్ చేశానండి. చూడండి, పిన్ తీసేసుకొని
ఆ విధంగా కుట్టుకుంటూ రావడం. ఇంకా సైడ్ కూడా ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్ ఉంటుందండి. హెచ్చు తగ్గులు ఉండవు అనమాట. సైడ్ కూడా చూడడానికి బాగుండాలి కదండి లుక్. అంతేనండి, చూడండి. ఇంకా ఈ విధంగా ఇటువైపున కూడా ఒక 4 కుట్లు వేసేసుకుంటానండి. ఇంకా మెయిన్ వచ్చేసి దీనికి చాలా పోగులు ఎక్కువ వస్తున్నాయండి సైడ్. అది కూడా ఏ విధంగా ఫోల్డ్ చేసి కుడతాను అనేది చూడండి. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని కింద వైపు నుంచి ఈ విధంగా జాయింట్ చేస్తూ వస్తున్నానండి. ఇది కుట్టిన తర్వాత నేను ఏ విధంగా ఆ పోగులు ఊడిపోకుండా లాక్ చేస్తాననేది మీరు ఒకసారి చూడండి. ఇక్కడికి వచ్చేసిందా, ఇక్కడికి వచ్చేసిన తర్వాత రబ్ చేసేసానండి. ఇవన్నీ పోగులండి, మీకు ఇంకా చూపిలేదు, చాలా వచ్చేసాయి. అవన్నీ కట్ చేసేసాను నేను. చూడండి, ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటున్నా. గమనించండి నేను ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానని. సేమ్ హ్యాండ్స్ దగ్గర నుంచి నడుము దగ్గరికి కూడా ఇదే పద్ధతిలో ఫోల్డ్ చేసి కుట్టేశానండి. మీకు ఇది అర్థమవడం కోసం ఈ సైడ్ ఇది ఒక్కటి చూపిస్తున్నాను. ఇంకా మనకు పోగులు ఊడిపోకుండా లాక్ అయిపోద్ది కదండి, అందుకోసం. ఇది అయిపోయిన తర్వాత ఇంకా లైనింగ్ని కూడా సైడ్ జాయిన్ చేసేసిన తర్వాత చూపిస్తానండి నేను. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇంకా లైనింగ్ని సైడ్ జాయిన్ చేసేస్తున్నాను 1/2 ఇంచ్ గ్యాప్ తోటి. ఇది కూర పాటే కాబట్టి 1/2 ఇంచ్ సరిపోద్దండి. 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, ఇంకా పై వైపుకి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేయడమేనండి. ఇప్పుడు చూడండి, ఇదిగోండి హ్యాండ్స్కిను నడుము దగ్గర ఎట్లా కుట్టాననేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి లాంగ్ ఫ్రాక్ ఎలా ఉందో. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.